ప్రధానమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో రవాణాకు సంబంధించి రైల్వే మార్గం నడికుడి శ్రీకాళహస్తి. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్నటువంటి డిమాండు. పల్నాడు ప్రాంతము, ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతము, ఈ ప్రాంతాలకు రైల్వే సౌకర్యము లేదు. అందువల్ల నడికుడి శ్రీకాళహస్తి లైన్ వస్తే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అంతా కూడాను రైల్వే జోన్గా మారుతుంది. రహదారి చాలా సులభమైపోతుంది ప్రయాణికులకు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఒక విధంగా ఒప్పించడంలో ఈ విషయంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి దాదాపు ఒక 20 ఏళ్లుగా ఆయనే పోరాటం చేశాడు. ఆయన శ్రమ ఫలితంగానే సర్వేకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వే అయిపోయింది. రైల్వే లైన్లు కూడా దాదాపు పూర్తి అయిపోయినాయి. అక్కడక్కడ కొద్దిగా గొప్ప ఆ లైన్ల పని జరుగుతుంది. ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే గుంటూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలన్నీ కూడా నడికోడి ప్రాంతం నుంచి మొదలుకొని గుంటూరు నుంచి పైకొచ్చి ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పడినటువంటి నరసరావుపేట, అంటే పల్నాడు జిల్లా, నరసరావుపేట, వినుకొండ మీదుగా ఇది ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైనటువంటి దర్శి, కురిచేడు, పొదిలి, కనిగిరి, పామూరు ఈ గ్రామాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్ళిపోతుంది లైన్. అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు తిరుమలకు, అంటే తిరుపతికి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్లాలంటే చాలా సులువైన మార్గంగా ఉంది. ఇది చాలా మంచి మార్గం. ఈ మార్గం ద్వారా తాము చేరుకోగలుగుతున్నాము. ఇటీవల ట్రయల్ రన్స్ వేసినప్పుడు ఆ రైళ్లలో మేము శ్రీకాళహస్తి పోయి అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాం. చాలా సులభంగా ఉంది. ఒక మంచి మార్గం అని చెప్పేసి ప్రయాణికులు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను అభినందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము దీనిని చాలా పకడ్బందీగా తీసుకుంది. అమలు చేయడంలో కూడా పకడ్బందీగానే అమలు చేస్తుంది. రైల్వే లైన్ దాదాపు పూర్తయిపోయింది. త్వరలోనే ఈ లైన్ కు ట్రయల్ రన్ తీసేసి నేరుగా ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది. ఇది ప్రకాశం పశ్చిమ ప్రాంత ప్రజలకు వరమని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ ఇప్పుడు మార్కాపురంలో లైన్ ఉన్నప్పటికీ ఇది గిద్దలూరు పైభాగంలో పోయి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్ళిపోతుంది. చాలా ప్రాంతాలు అసలు రైల్వే మార్గం లేని ప్రాంతాలను కలుపుతూ వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రధానంగా తిరుమలకు వెళ్లే భక్తులు ఇది చాలా ఉపయోగకరం. అట్లాగనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు కొన్ని గ్రామాలకు తిరిగే వాళ్ళకు కూడా చాలా బాగుందని చెప్తున్నారు.